దాన్ని ఏం కౌంటింగ్ చేస్తున్నావు? ఎంతమంది ఉన్నారు అని కౌంటింగ్ చేస్తున్నావు? మళ్ళీ కౌంట్ చేయి. 1 7 2 3 4 5 6 7 7 డాలి మామ. Hello my dear lovely YouTube family, welcome back to Vandan's World. Today is all about Bonalu festival vibes. మేము మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామన్నమాట బోనాలకి పిలిస్తే. అండ్ అక్కడ మా వైషు ఈజ్ ఎ కూచిపూడి, తనకి ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది కైషికి అని. వాళ్ళ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఉంటే గుడిలో ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి బయలుదేరాము. సో దట్స్ హౌ ద వ్లాగ్ గోయింగ్ టు బి. ఇంకా కూచిపూడి గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుంటాను. అసలు కూచిపూడి అనేది మనము ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. బిహెచ్ఎల్ టౌన్షిప్లో పెద్దమ్మ టెంపుల్ అనమాట. కూచిపూడి ప్రోగ్రామ్ జరిగే చోటుకి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వన్ థింగ్. ధన్వి చూసారా, డాలీ మామ్ చేతులు పట్టుకొని వస్తుంది. అంటే నాకు చిన్నప్పుడు మా పిన్ని ఎంత కేరింగ్గా చూసుకునేదో సేమ్ అలానే చూసుకుంటున్నారు. మా వైశ్యం చూసారా, గురువు కదా డైరెక్షన్స్ ఇస్తూ ఉంది. అసలు ఎంత టెన్షన్ పడుతుందో మార్నింగ్ నుంచి పిల్లలకి మేకప్ వేయించడం దగ్గర నుంచి వాళ్ళని పేరెంట్స్ని ఫుడ్ అకామిడేషన్ అన్నీ చూసుకుంటూ వాళ్ళ కోసము కేర్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ఇంటికి రావడం, ఫెస్టివల్ మల్టిపుల్ థింగ్స్ మేనేజ్ చేస్తుంది. పిన్ని చూసారా, క్రౌడ్లో అందరికీ కూచిపూడి వాళ్ళందరికీ జడలేసింది పిన్నియే. అండ్ ఇంట్లో అంటే వైషు గురువు కాబట్టి తన స్టూడెంట్స్ అందరినీ మేకప్ అవన్నీ మేకప్ ఆర్టిస్ట్ వచ్చి చేశాడు. బట్ మిగతా అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత వైషుదే. అండ్ మా చెల్లి అసలు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ సీరియస్లీ నాకు చాలా నచ్చింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే మల్టిపుల్ థింగ్స్ షీ ఈజ్ మేనేజింగ్ వెరీ వెల్. సో వీళ్ళందరూ తన స్టూడెంట్స్. అండ్ యు నో వాట్, వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ చేయడానికి మధ్యాహ్నం నుంచి మేకప్ వేసుకున్నారు. రియలీ గ్రేట్. అసలు నేను కూచిపూడి వాళ్ళనైతే రియలీ ఐమ్ అప్రిషియేటింగ్. వాళ్ళు ఎంత పేషెన్స్ కావాలో. మధ్యాహ్నం వచ్చి వాళ్ళు లంచ్ చేసుకొని వచ్చి కూర్చొని దాని తర్వాత మేకప్ వేయించుకొని దాని తర్వాత అంటే ఆ టైం వరకు రెడీ అయ్యి వెయిట్ చేయాలి. వీళ్ళంతా వాళ్ళ టర్న్ వచ్చే వరకు 9 PM అయింది. అప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు ఓపిక్గా. మధ్య మధ్యలో స్నాక్స్ తినడం అయినా ఏం చేసినా వాళ్ళకి ఇబ్బంది అనమాట. మొత్తం డ్రెస్ కాస్ట్యూమ్ అంతా మళ్ళీ ఎలా అంటే ఇంకా వాళ్ళు ఓపిక్గా వెయిట్ చేయడము. అసలు నిజంగా అంత పేషెన్స్ కావాలి అందరికీ సీరియస్లీ. అందుకే ఇంతమంది అట్రాక్ట్ అయ్యి అందరూ వచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మరీ మన సాంప్రదాయాన్ని విలువల్ని కాపాడుతున్నారు. వాళ్ళ ఓపికకి మనము ఎంత చెప్పినా ఇంకా తక్కువే, మనము ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. మా చెల్లి యాక్చువల్గా గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్ చాలా అవార్డ్స్ వచ్చాయి. చిన్నప్పటి నుంచి తను నేర్చుకొని ఇప్పుడు తను గురువుగా చేస్తుంది. అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. తన స్టూడెంట్స్ ఇలా ప్రోగ్రామ్ చేయడము అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మా ఇంటికి హాలిడేస్కి వెకేషన్కి వచ్చి అమ్మ జాయిన్ చేసింది సంధ్యాని అండ్ వైషుని. బట్ మా ఇంట్లో మా శాండీ కంటిన్యూ చేయలేకపోయింది. సిచ్యువేషన్ సపోర్ట్ చేయక అమ్మకి మేమందరం ఎక్కువైపోయి పిల్లలు తీసుకెళ్ళడం కుదరక మా చెల్లి కంటిన్యూ చేయలేదు. కానీ పిన్నికి కుదిరింది, కంటిన్యూ చేసింది అనమాట. కూచిపూడి తీసుకెళ్ళడము తీసుకురావడం రియల్లీ పేరెంట్స్కి చాలా పేషెన్స్ ఉండాలి. తీసుకెళ్ళడం, ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం కానీ, ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళడం కానీ, తీసుకురావడం కానీ. సీరియస్లీ వాళ్ళు ఆ స్టేజ్ మీద అలా పర్ఫామ్ చేయగలుగుతున్నారు అంటే దాని వెనక ఉండి కష్టపడి అన్ని టైంకి తీసుకెళ్ళేది పేరెంట్స్ ఎఫర్ట్సే. సో అలా చేయగలిగింది కాబట్టి విష్ణు అక్కడ ఉంది. అంటే మా చెల్లి వైషు వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వైషు కానీ కూచిపూడి ప్రొఫెషనల్ డాన్సర్ అవ్వడం కానీ ఆ ఎఫర్ట్స్ వెనకాల ఉన్నదంతా మా పిన్నియే, మా పిన్ని కష్టమే మొత్తము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళందరూ మన సాంప్రదాయాన్ని, మన విలువల్ని కాపాడి మన కూచిపూడి నేర్చుకోవడము,
రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. ఇలాంటివి ఇంకా 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 జరగాలి, ఇంకా నేర్చుకోవాలి. అసలు అందరూ కూడా మన ఆర్ట్స్ అండ్ మన తెలుగు సాంప్రదాయాల్ని, మన విలువల్ని, మన హిందూ సాంప్రదాయాన్ని ఇంకా ఇంకా పెంచే ప్రోగ్రామ్స్ చాలా రావాలి. అండ్ మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, పిల్లల్ని దగ్గరుండి ఎంకరేజ్ చేసి నేర్పించాలి ఇలాంటి మన హిందూ సాంప్రదాయమైన థింగ్స్ని. అండ్ దట్స్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ధన్వి అయితే ప్రస్తుతానికి కూచిపూడి నేర్చుకుంటుంది, కానీ ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఉంటుంది. సో అప్పుడు నాకు ఎలా ఉంటుందో ఇప్పుడే నేను ప్రెడిక్ట్ చేయగలుగుతున్నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రోగ్రామ్స్ చూడడానికి తీసుకొస్తున్నా ధన్విని. షీస్ థరోలీ ఎంజాయింగ్. అండ్ నన్ను అడుగుతుంది, అమ్మ నా టర్న్ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు రెడీ కావాలి, నన్నెందుకు వైష్ణవం తీసుకెళ్ళట్లంటే నేను అన్నాను, నువ్వు నేర్చుకుంటుంది ఇక్కడ కదమ్మా, మన ఇల్లు ఇక్కడ, వాళ్ళదేమో అక్కడ. సో వాళ్ళ దగ్గర తను పర్ఫామ్ చేయలేదు కదా, అండ్ నీ టర్న్ వచ్చేవరకు నువ్వు వెయిట్ చేయాలి, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, కొంచెం 5 years క్రాస్ అయ్యాక ఇద్దులే నువ్వు కూడా ప్రోగ్రామ్స్ అని చెప్తున్నా. షీఈ్ రియల్లీ ఎక్సైటెడ్ తన టర్న్ ఎప్పుడు వస్తుందో అని. ఇవన్నీ చూసి తనకు కూడా ఇంట్రెస్ట్ అన్నమాట, నేను చెయ్యాలి అని చెప్పి. సో దట్స్ హౌ ఇట్స్ బీన్. లైక్ మనం తీసుకెళ్ళే ప్లేసెస్ బట్టి, మనము చూపించే థింగ్స్ బట్టి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ మోరోవర్ ఇవన్నీ స్క్రీన్ టైం రెడ్యూస్ అవుతాయి. మనము ఇలాంటివి దగ్గరుండి గుడిలకి తీసుకెళ్ళడము, ఇలాంటి ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా చూస్తారు. ద ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ లైవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఎ స్క్రీన్ టైమ్. ఐ ఫీల్ చాలా చాలా తగ్గించాలి స్క్రీన్ టైం. సో ఇలా న్యాచురల్గా వాళ్ళ కళ్ళతో వాళ్ళు ప్రోగ్రామ్ని లైవ్ చూసి ఎంజాయ్ చేయడమే మనం చాలా ఎంకరేజ్ చేయాలి. సో దట్స్ హౌ ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్. కూచిపూడి అనేది మన తెలుగు డ్యాన్స్ ఫామ్ అన్నమాట. అది మన ఆంధ్రాలో కుచ్చేలపురం అనే ఒక గ్రామం ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో 1500 AD అంటే ఎన్నో సంవత్సరాల ముందు నుంచి మన విజయనగరం పాలకులు రాజులు పాలించినప్పటి నుంచి ఉన్న నృత్యమే కూచిపూడి. అండ్ అందరికి ఒక డౌట్ ఉంటుంది, కూచిపూడియా భరతనాట్యమా అని. భరతనాట్యం వచ్చేసి తమిళ్ ఒరిజిన్, అంటే తమిళనాడు నుంచి వచ్చింది. కూచిపూడి వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ, అంటే మన తెలంగాణకి ప్రేర్ని. కూచిపూడి ఎప్పటి నుంచో మన తెలుగు వాళ్ళదన్నమాట, క్లాసికల్ డ్యాన్స్. అందుకే అందరూ అలా కళ్ళు అప్పగిచ్చి చూస్తున్నారు అక్కడ ప్రేక్షకులు కూడా. మా ధన్విని చూసారా గుంపులో అక్కడ వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని చూస్తుంది, దూరంగా ఉంది. సో ఎంతమంది ఆనందిస్తున్నారో కళ్ళతో, అంతమందిని ఆ పిల్లలు అంత చక్కగా చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు. మన సాంగ్స్, మన దేవుడి గురించి, మన హిందూ సాంప్రదాయం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ప్రతి నృత్యంలో, ప్రతి వాళ్ళు చేసే దాంట్లో మనకు ఒక మెసేజ్ ఉంటుంది. అసలు అందరి దేవుళ్ళ గురించి. కూచిపూడిలో వాక్నయం అని మాట్లాడుతూ పాట పాడుతూ చేస్తారన్నమాట. భరతనాట్యంలో వచ్చేసి జస్ట్ కల్చర్ ఫోర్సెస్, అసలు మాట్లాడరు, లిప్ మూమెంట్ ఉండదు. కూచిపూడిలో లిప్ మూమెంట్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ చూడకుండా లేట్ అయిపోతుంది కదా. మా చెల్లిని చూసారా, ఇక్కడ నుంచే క్యూట్గా వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తుందో. నెక్స్ట్ స్టూడెంట్స్ మా ప్రోగ్రామ్ ఎప్పుడు టీచర్ అని అడుగుతున్నారు దూరం నుంచి. నెక్స్ట్ మీద ఉంటుంది అని చెప్పి ఇక్కడ నుంచి ఎంకరేజ్ చేసి చెప్తుంది అన్నమాట. సో అలా ఉంది. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలాసేపు పట్టింది అసలు. నైట్ 10:30 అలా, ఇంకా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరిది అన్నమాట.
అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ముందు ఇది మగవాళ్ళే అమ్మాయిలా వేషధారణ వేసుకొని కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి మన పురాణాల గురించి చెప్పేవాళ్ళు అనమాట పూర్వంలో. భామ కలాపం అని అలా అన్ని నాట్య రూపంలోనే అభినయం చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. తర్వాత మేడం గారు మీకు చేంజ్ చేసి ఇస్తారు, ఓకేనా? ఎవరికైనా రాకపోతే చెప్పండి, అందరి పేరు అందులో అందరికి వచ్చాయా? మిస్టేక్ రావండి. సర్టిఫికేట్ అందరికి వచ్చాయా? అందరు సర్టిఫికేట్ వచ్చాయా? మేడం గారు మేడం మాకు ఛాన్స్ ఇస్తారా? మనకు రాత్రి 9 అయినప్పటికీ 9:30 అయినప్పటికీ జనాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి నామస్మరణతో దర్శనం చేసుకోవాలి. లోపల భోజనాలు వచ్చిండు. భోజనాలు అంటే పెద్ద మాటది తమ్ముడు అన్నం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న వాళ్ళంతా మా చెల్లి స్టూడెంట్సే. ఆల్మోస్ట్ 10:30 దాటిపోయింది. ఓపిక్గా డిన్నర్ టైం వరకు వెయిట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా చక్కగా. ఇంకా మా పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది. ఒక్కళ్ళు ఆ స్టేజ్ మీద ఉండాలంటే ఫ్యామిలీలో అందరు సపోర్ట్ కావాలి. మా చెల్లిని చూసారా, మా డాలీ కూడా అక్కడ సాంగ్స్ దగ్గర ప్లే చేస్తున్న దగ్గర వాళ్ళకి సీక్వెన్స్ చెప్తూ అక్కడే వెయిట్ చేస్తుంది. అండ్ అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి సపోర్ట్ చేయడము, దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇంకా మా పిల్లలు మేము ఇంకా బయలుదేరదామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ అంతవరకు వెయిట్ చేసే ఓపిక లేదు. పిల్లలు చిన్నపిల్లలు కదా, ధన్వి రుహాన్ష్ ఇంకా నిద్రపోయే టైం దగ్గర పడ్డది. సో అలా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను. ఎంత దూరం కదా, మళ్ళీ ట్రావెల్ చేసి ఇంటికి రావాలి. ఇంకా ధన్వి రుహాన్ష్ బాయ్ చెప్పేస్తున్నారు. ధన్వి చూసారా ఎంత క్యూట్గా
కిస్ ఇచ్చి బాయ్ చెప్పి తను ధన్వికి అత్త అవుతుంది. సో అలా అన్నమాట, అందరితో చక్కగా ఉంటారు. అండ్ ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి కాసేపు అలా కూర్చోబెట్టా అందరూ వచ్చే వరకు. అర్జున్ అండ్ సందీప్ మా తమ్ముడు కూడా వచ్చాడు. సో ఇంకా పిన్నికి అస్సలు చెప్పలేదు వెళ్తున్నట్టు, తర్వాత చెప్దాం. వెళ్తున్నా అని చెప్తే వెళ్ళనివ్వదు, మళ్ళీ ప్రోగ్రామ్ అంతా అయిపోయి డిన్నర్ అయిపోయాక వెళ్ళు అంటుంది. మేము డిన్నర్ స్కిప్ చేసేసి పిల్లలకు తినిపించేసాము. కానీ మేము ఇంకా లేట్ అయిపోతుందని తొందరగా ఇంకా అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నాము. సో దట్స్ హౌ అవర్ డే బీన్ విత్ బోనాలు వైబ్స్. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం చక్కగా. ఇంకా పిల్లలకి పండగ అనమాట. పండగ అంటే టాయ్స్. టాయ్స్ నచ్చి కొనుక్కుంటున్నారు. నచ్చింది కొనుక్కొని పర్లే వాళ్ళ కోసం ఎంజాయ్ చేయని. పొద్దున్న టాయ్ అన్నాడు, ఏదో ఒకటి కొనుక్కొని. పలికే బంగారం వైష్మామ్ సాంగ్స్ ఏదో ఒకటి వేరే సెలెక్ట్ చేసుకోదాన్ని. ఆ హెయిర్ బ్యాండ్ ఉంది, అది ఉంది, చేతిలో పట్టుకున్నది ఉంది, బబుల్స్ ఉన్నాయి తెలుసు. మా వైష్మామ్ మొత్తానికి ఫైనలీ పొట్టేళ్ళు దర్శనం ఇచ్చాయి. చూసారా ఎలా ఉన్నాయో. గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇప్పుడు డ్రెస్ చేంజ్ కార్లోనే చేసేస్తా పిల్లలకి. రుహాన్ష్ దానివి నీ డ్రెస్ చేసేసుకో. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్. రుహాన్ష్ నువ్వు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకో, ఇంకా నైట్ అయిపోయింది, మనకు టైం సేవ్ అవుతుంది నువ్వు కార్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటే. ఇక నువ్వు రుహాన్ష్ డ్రెస్ ఇది దబ్బున అవుట్ఫిట్ చేంజ్ చేసేసుకోవాలి. ఓకే ఓకే దెన్. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్. అవుట్ఫిట్ చేంజ్ అయిపోయింది రుహాన్ష్ దాని ఇది కార్లోనే. గుడ్. నన్ను ఇంకా రెస్ట్ తీసుకోవాలి, పడుకో. వెనుక సీట్లో వెళ్ళి పడుకో. వెనకకి వెళ్ళి పడుకుంటారు రుహాన్ష్. ఇంకా టాయ్స్ పక్కకు పెట్టి పడుకోవాలి. ఇటు ఇచ్చే ఆ టాయ్ ఇచ్చే. టాయ్స్ కొన్నాక నిద్ర ఏం పడుతుంది వీళ్ళకి. వండుకొని పోయారు. ఈ 6 months లో నాకు పిన్ని వదలలేదు ఈ రోజు ఇది క్రియేట్ చేయలేదు. చూసారా రుహాన్ష్ అండ్ ధన్వి పడుకుండిపోయారు. నేను అప్పటికి రుహాన్ష్ని వెనకకెళ్ళి పడుకోమని చెప్తూనే ఉన్నా, నా పైన పడుకుండిపోయారు. అమ్మ కూచీలు అనమాట ఇద్దరు. సో దట్స్ హౌ బోనాలు సెలబ్రేషన్స్ హ్యావ్ బీన్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబా, ఐ లవ్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్.